తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ యొక్క వైఖరి ఎలా ఉండబోతా ఉంది? ఎంఐఎం పార్టీ అంటేనే అవకాశవాద పార్టీ, కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ. వాళ్ళు స్వప్రయోజనాలకే వాళ్ళు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు. వాళ్ళకి అనేక రకమైన విస్తృత వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చూపిస్తున్న ప్రేమ, అక్బరుద్దీన్ ఓవైసీ కంటే సీనియర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన్ని కాదని యువకుడైన అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా నియమించడము ద్వారా సంకేతాలు ఇచ్చారు. ఎంఐఎం కాంగ్రెస్ దగ్గర కాబోతా ఉందని. అంతేకాకుండా ప్రతి కీలకమైన పోస్టులో ముస్లిం ఆఫీసర్లను నియమించటం, నామినేటెడ్ పదవుల్లో ముస్లిములకు ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే త్వరలో అధికారికంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటారు, వాళ్ళకు భజన చేస్తారు, తమ పార్టీ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటారు ఎంఐఎం. గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి భజన చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 ఏళ్ళు ఆయనకు అనుకూలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి వంత పలికారు, భజన చేశారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. తదుపరి టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన ఈ 9.5 ఏళ్ళు టీఆర్ఎస్తో ఉన్నారు. ఒక విశేషం ఏంటంటే నెల రోజుల పాటు అధికారంలోకి వచ్చిన నాదెళ్ల భాస్కర్ రావు ఆయన కూడా వదిలిపెట్టలా. ఆయనతో అనుకూలంగా ఉన్నారు. అనుకూలంగా ఉండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రైవేటు మెడికల్ కాలేజీ 1985లో స్థాపించింది డెక్కన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. నెల రోజుల్లోనే ఆయన పట్టుకున్నారు. ఆ రోజుల్లో అసలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లేదు. దేశం మొత్తం మీద 20 కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లేని సమయంలో డెక్కన్ మెడికల్ కాలేజ్ అనుమతి తెచ్చుకున్నారు. ఆ విధంగా వాళ్ళ పనులు చేయించుకుంటారు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, విద్యా సంస్థలని పోషించుకోవడానికి కావలసిన అనుకూలమైన వాతావరణం. అందువల్ల త్వరలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో అనుకూల వైఖరిని ప్రదర్శించిన ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇప్పుడున్న 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 30 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎంఐఎం కూడా మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మేము కూడా అధికార పార్టీతో అనుకూలంగా ఉంటే మా పన్ను జరుగుతాయి అంటారు ఎంఐఎం వాళ్ళు. పైగా రేవంత్ రెడ్డి తెలివిగా మెట్రో రైలు విస్తరణ, పాత బస్తీ మీదుగా ఫలక్నుమా వరకు పాత బస్తీ అభివృద్ధికి అనేకమైన ప్రణాళికలు రచించడంతో పాటు మెట్రో రైలు విస్తరణకు కూడా పాత బస్తీని పరిగణలో తీసుకోవటం, ఆ విధంగా ముస్లింలను దగ్గర చేర్చుకోవాలనే ఆలోచన అనాదిగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి వాళ్ళు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోనూ జాతీయ స్థాయిలోనూ ముస్లింలకు అనుకూల ధోరణి ప్రదర్శించడం, ముస్లింలను అవసరమైన దానికంటే కూడా వాళ్ళని రెట్టింపు ప్రోత్సాహం అందించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం. అందువల్ల రేపో మాపో వాళ్ళు పొత్తులో చేరకపోయినా, సంకీర్ణ ప్రభుత్వంలో చేరకపోయినా, జాతీయ స్థాయిలో ఎంఐఎం ఇండియా కూటమిలో చేరకపోయినా, ఆ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుకూల వైఖరిని, అలాగే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులను పొగడ్తలతో ముంచే కార్యక్రమానికి దిగుతారని ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగనే మన పెద్దలు చెప్పిన విధానం. ఆ విధంగా ఏమొస్తుంది ఘర్షణ వైఖరితో? ముఖ్యమంత్రితో బాగుందాం, అధికార పార్టీతో బాగుందాం, పాత బస్తీకి నిధులు తెచ్చుకుందాం,
పాత బస్తీని అభివృద్ధి చేసుకుందాం, మనకి అన్ని శాఖల నుంచి మన పార్టీ నాయకులకు, మన పార్టీలో ఉండే వ్యాపారాలు, విద్యాసంస్థలు నిర్వహించే వారికి సహాయపడే విధంగా ఎంఐఎం వ్యూహరచన చేస్తూ ఉంది. త్వరలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రామ్ రామ్ చెప్పినా ఆశ్చర్యం లేదు. ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పుడున్న బలాలను బట్టి 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి రావాలి. ఎంఐఎం పార్టీ 7, వీళ్ళు కాంగ్రెస్కు సహకరిస్తే 3 సీట్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 28 ఎమ్మెల్యేలు ఉంటే 1 రాజ్యసభ సభ్యుడు గెలుస్తాడు. ఎలాగో బీజేపీ పోటీలో ఉండదు, ఓట్లు వేయదు. అందువల్ల ఈ 7, ఒక 9 మంది ఎక్కువ ఉంటారు వాళ్ళకి. కాంగ్రెస్లో 9, 7, 16 మంది ఉన్నారు. మరొక 12 మందిని రహస్యంగానో బహిరంగంగానో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మద్దతు కూడగడితే ఏం లేదు. ఇప్పుడున్న బీఆర్ఎస్ 39 మందిలో రేవంత్ రెడ్డికి సహచరులుగా ఉండి, తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థులుగా ఉండి, తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళని దారిలో పెట్టుకుంటే 12 సీట్లు వచ్చి 1 రాజ్యసభ సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేని పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బాల్కా సుమన్ చెప్పుతో కొడతానని అనరాని మాటలు, అసభ్య పదజాలంతో దూషించాడో రేవంత్ రెడ్డిలో పౌరుషం పెరిగింది. అందువల్ల ఆ పౌరుషంతో బీఆర్ఎస్ పార్టీని సమూలంగా భూస్థాపితం చేస్తామని తన ఎత్తుగడలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి యొక్క ఎత్తులను అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కు లేదు, బీఆర్ఎస్కు రాదు. కేసీఆర్ కుటుంబ కలహాలు, కవిత, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మధ్య ఉండే తగాదాలు తీర్చడంలోనే కేసీఆర్ బిజీ అయిపోయాడంటున్నారు. త్వరలో కవితని లోక్సభ ఎన్నికల ముందే ఈడీ, సిబిఐ అరెస్టు చేసి జైలుకు పంపిస్తుందనే వార్త విస్తృతంగా చర్చిస్తున్న సమయంలో ఇంకా కవిత జైలుకి వెళ్తే ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఎంఐఎం లాంటి మిత్రులు కూడా దూరం జరిగి చివరికి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రాష్ట్రంలోనూ మద్దతు ఉండదు, జాతీయ స్థాయిలో కూడా మద్దతు ఉండదు. రాష్ట్రంలో కమ్యూనిస్టులను, సిపిఐ, సిపిఎం పార్టీలను మునుగోడు ఉప ఎన్నికలో వాడుకుని వదిలేసి మోసం చేశాడు. కనుక సిపిఐ, సిపిఎం అలాగే బీఎస్పీ పార్టీ, అన్ని పార్టీలు కూడా కేసీఆర్కి కనీసం కవిత అరెస్ట్ అయితే సానుభూతి తెలిపేవాడు కూడా కరువు అవుతారు. ఒక స్టేట్మెంట్, అనుకూల స్టేట్మెంట్ ఇచ్చే రాజకీయ పార్టీ ఒక్కటి కూడా తెలంగాణలో లేదు. పోనీ జాతీయ స్థాయిలో ఉన్నదా అంటే ఎన్డీఏ కూటమి ఒక్కరు కూడా సహకరించరు. అలాగే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే ఇండియా కూటమిలో ఉండే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కేసీఆర్ని దగ్గరకు రానివ్వదు. ఈయనకు మద్దతుగా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా, పత్రికా ప్రకటన ఇవ్వటానికి కూడా రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ ఆ విధంగా కేసీఆర్ తన అహంభావంతో, నియంతృత్వ ధోరణితో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలన్నిటికీ దూరం, రాష్ట్రంలో నేనే తెలుగురాన్ని వాడుకుని వదిలేద్దామని చెప్పి అవసరం కోసం మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇంటికి భోజనం పిలిచాడు, కారులో ఎక్కించుకున్నాడు, సభలో మునుగోడులో ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత కమ్యూనిస్టులకు ఇంటర్వ్యూ కూడా లేకుండా చేశాడు. వాళ్ళకేమున్నది, కమ్యూనిస్టుల పని అయిపోయింది, కమ్యూనిస్టులకు ఓట్లు లేవు, కమ్యూనిస్టులను పెట్టుకుంటే మనం గెలవం అని చెప్పి కమ్యూనిస్టులను అవమానపరిస్తే వాళ్ళు కూడా గుర్రుగా ఉన్న తరుణంలో రాజకీయంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఏకాకిగా మారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమై ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పుంజుకోకుండా నామమాత్రంగా మిగిలిందో, టీడీపీ స్థాయికి ఈ కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, అవినీతి పార్టీ బీఆర్ఎస్ కూడా
ఒక నామ్కే వాస్తే పార్టీగా మారి 2028 నాటికి జరిగే ఆనాటి ఎన్నికల్లో హోరాహోరీ కేవలం కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలే తెలంగాణ రాష్ట్రంలో మిగులుతాయి, బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందని బీఆర్ఎస్ పార్టీలో ఉండే అగ్రశ్రేణి నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్థాయి అందరూ కూడా అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీకి వచ్చి జాతీయ పార్టీలే ఈ భారతదేశంలో మనుగడ సాగించగలవని, ఈ కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పాల పొంగులా వచ్చి పాల పొంగులాగానే పతనం అవుతాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.